మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 22వ చరణం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టేవారు ఒక రాయిని నిషేధించారు. ఇది ఎందుకు పనిచేస్తుంది, దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు అని. అయితే ప్రభు సెలవిస్తున్నారు, ఎవరైతే నిషేధించారో అది మూలకు తలరాయి అవుతుంది. కార్నర్ స్టోన్, మూలరాయి అవుతుంది. దీన్ని క్రొత్త నిబంధనలో ఇదే మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ప్రవచన నెరవేర్పును మనం చూస్తాం. ఆయన అందరూ తృణీకరిస్తూ ఉంటే ఆయన వాటిని పట్టించుకోలేదు. మార్కు సువార్తలో ఆయన అంటారు, ప్రవక్త తన సొంత దేశంలో తప్ప ఎక్కడా ఘనహీనుడు కాడు. తృణీకరిస్తున్నారు, తృణీకరించండి, ఏం పర్వాలేదు. నేను మీ దృష్టిలో నేను యోగ్యుడుగా మీరు ఎంచకపోవచ్చు, మీ దృష్టిలో నన్ను గనుడుగా మీరు ఎంచకపోవచ్చు, కానీ నేను మూలకు తలరాయిని. నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి ఎవరు చేరలేరు అని ప్రభు తెలియచేస్తూ ఆ యొక్క ప్రవచన నెరవేర్పును ఆయన ద్వారా జరిగినట్టు మనం చూస్తాం. అయితే ఆయనను ఎవరు నిషేధించారు, ఎవరు తిరస్కరించారు అన్న విషయాన్ని మనం చూస్తే మార్కు సువార్త 3:21లో మనం చూస్తాం. ఆయన తన సొంత ఇంటి వారి ద్వారా ఆయన తృణీకరించబడ్డాడు. అక్కడ రాయబడిన మాట 3:21, మార్కు సువార్త 3:21. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి, ఆయనకంటే మతి చెల్లించిందని చెప్తున్నారు, ఆయనను పట్టుకొని పోయి. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఇంటి వారు వచ్చారు. ఎందుకు ఆ ఇంటిలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆ పైన వచ్చిన మనం చూస్తాం, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి కనుక భోజనము చేయటకనను వారికి వీలు లేకపోయింది. ఎవరికి వీలు లేకపోయిందంటే వారి కుటుంబంలో ఉన్న వారికి, వారి సహోదరులకి ఇంట్లోకి ప్రార్థన చేయించుకుంటూ స్వస్థతలు పొందుతూ దీవెన పొందుకుంటూ ఉన్నారు. వీళ్ళకంట కనీసం మంచినీళ్ళు తాగడానికి, కూర్చొని అన్నం తినడానికి కూడా స్థలం లేకపోవడం వల్ల అలా అంటారు. ఆ సంగతి చూసి విని ఆయనకి మతి చెల్లించింది అని ఆయన పట్టుకొని బయటికి తీసుకురాబోయారని మనం ఇంకో చోట చూస్తాం. ఇక్కడేమో పట్టుకోబోయారని ఉంటుంది. మనం మరొక చోట చూసినట్టు మరొక తర్జుమాలో ఆయనను బయటికి తీసుకురాబోయారంట, అంటే బయటికి వెళ్ళగొట్టబోయారు. అయితే తన ఇంటి వారి ద్వారానే ప్రభు తిరస్కరించబడినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత అదే అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనే తరువాతి వచ్చిన చూస్తే 3:22లో యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు కొందరున్నారు. ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యములు అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఇక్కడ శాస్త్రులంట ఆయన వద్దకు వచ్చి, ఈయన దయ్యం పట్టిన వాడై ఉండి దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని ఆయన మీద ఆరోపణ చేస్తున్నారు. అంటే చుట్టూ దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని కూలంకషంగా చదివి ప్రసంగించే శాస్త్రులు సహితం ఆయనను గుర్తించలేకపోయారు, ఆయనను తిరస్కరించారు, నిషేధించారు. మరియు మన మార్కు సువార్త 6:49లో చూసినట్లయితే శిష్యులు కూడా ఆయనను గుర్తించలేకపోయారు. ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే తెల్లవారుజామున అని కొందరు అంటారు. అది తెల్లవారుజామున కాదు, 4వ జామునగా, సాయంత్రం 6 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు ఉన్న సమయం 4వ జాము. ఈ 4వ జాము వేళ ఆయన సముద్రం మీద శిష్యుల యొద్దకు, వారు ఓడలో బాధలో ఇబ్బందులో ఉంటే వారి యొద్దకు ఆయన నడుచుకుంటూ వస్తుంటే సముద్రం మీద ఆయనను చూసి గుర్తుపట్టని ఈ శిష్యులు అంటారు, భూతము భూతము అని అంటారు. అంటే ఆయనను వారు కూడా గుర్తించలా. ఆయన శక్తిమంతుడు, ఆయన ప్రభావవంతుడు, ఆయన సముద్రం మీద నడుస్తున్నాడు అన్న సంగతి వారు కూడా గుర్తించలేకపోయారు. మరియు మనం యోహాను సువార్త 7వ అధ్యాయం 3, 4, 5 వచనాలు మనం చూసినట్లయితే ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము, బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడెను తప్ప పని రహస్యమును జరుపుడు. నీవు ఈ కార్యము చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులు ఆయన చేస్తున్న అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థత కార్యాలు చూసి
ఎందుకు రహస్యంగా ఇంట్లో చేస్తున్నావు ప్రార్థన, ఇంట్లో చేసుకుంటున్నావు? బహిరంగంగా వెళ్ళు, సెంటర్కి వెళ్ళు, అందరు కనిపించేలా చేయి, అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది అని ఆయనను తిరస్కరిస్తున్నారు. ఆయన అంగీకరించట్లేదు, ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఆయన మీద కనీసం వారి సహోదరులైన విశ్వాసం ఉంచలేదు. మరొక చోట మనం చూస్తాం, మార్కు సువార్త 14వ అధ్యాయం 41వ వచనం చూస్తే ఇక్కడ జరిగిన సన్నివేశం, ఆయన ఎత్తుకు ఆయనతో ఆయన పంచన ఉండి ఆయనతో తిని ఆయనతో నడుస్తూ ఉన్న ఆయన విశ్వాసం ఉంచే అభిషేకించిన ఒక శిష్యుడు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ముద్దు పెట్టి రోమా సైన్యానికి అప్పగించేస్తాడు. యాజకులకు, ప్రధాన యాజకులకు 30 వెండి నాణాలకు అమ్మివేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయనతో ఉన్నటువంటి, ఆయన నమ్మి ఆయన అభిషేకించి అంత నమ్మకాన్ని ఆ వ్యక్తి మీద పెడితే ఆ నమ్మకమైన వ్యక్తి కూడా ఆయనను తృణీకరించాడు, డబ్బుల కోసం తిరస్కరించాడు, ఆయనను నిషేధించేశాడు. నేటి వాక్యం వింటున్న మీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇంటి వారి ద్వారా మీరు తిరస్కరించబడుతున్నారా? మీ స్నేహితుల ద్వారా మీరు తిరస్కరించబడుతున్నారా? మీ చుట్టూ ఉన్న వారి ద్వారా మీరు తిరస్కరించబడుతున్నారా? మీతో ఉన్నటువంటి ఆత్మీయుల చేత తిరస్కరించబడుతున్నారా? మీ ఆత్మీయ నాయకుల ద్వారా తిరస్కరించబడుతున్నారా? మీ సంఘంలో ఉన్న వారి ద్వారా తిరస్కరించబడుతున్నారా? మీ సహోదరు ద్వారా తిరస్కరించబడుతున్నారా? మీరు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తితో అన్నీ పంచుకుంటూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని తిరస్కరిస్తున్నారా? మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా? మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా? ప్రభు సెలవిస్తున్నారు, నా ప్రభు అన్ని కోణాల్లో కూడా సరిపోయిన వాడు. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అంటే ఈ రాయి మీదే అన్ని కట్టబడతాయి. ఆ మూల రాయి బేస్ చేసుకొని ఆ గృహమంతా కట్టబడుతుంది. అదేవిధంగా ఆ మూలరాయి అయినటువంటి క్రీస్తు, ఆయన మీదే మనం కట్టబడుతున్నాం. అందుకే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే 4వ వచనంలో, మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు వద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులగునట్లుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. మూల రాయిని ఎలాగ తృణీకరించారో, నిషేధించారో, ఆ పైన రాళ్ళను కూడా అలాగే నిషేధిస్తున్నారంట, అలాగే విసర్జిస్తున్నారంట, అలాగే తృణీకరిస్తున్నారంట, అవమానపరుస్తున్నారంట. అయినను మీరు భయపడకండి. మీరు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను సజీవమైన రాళ్ళగాను ఆత్మ సంబంధమైన మందిరంగాను మీరు కట్టబడుచున్నారని ప్రభు నేటి దినాన మనల్ని బలపరుస్తున్నారు. ఈ వాక్యం వింటే మీతో ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. తిరస్కరించబడుతున్నారా? తృణీకరించబడుతున్నారా? నిషేధించబడుతున్నారా? అవమానాలు కలుగు చేస్తున్నారా? చుట్టూ ఉన్నవారు, మీరు భయపడకండి. ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడుచున్నారు. ఒకనాటి జనం నన్ను తృణీకరించారు, నన్ను తిరస్కరించారు. నన్ను అనుసరిస్తున్న మిమ్మల్ని మరి నిశ్చయంగా తృణీకరిస్తారు కదా. అందుకే ప్రభు అంటారు, నేను బయల్జెబూలు దయ్యాలని పట్టి వెళ్ళగొడుతున్నాను దయ్యాలని అంటే, అంత బాధాకరమైనటువంటి మాటను, అంత నిందను, అపనిందను నా మీద వేసినట్లయితే, నాతో ఉన్న, నన్ను వెంబడిస్తున్నా, నన్ను అనుసరిస్తున్న మిమ్మును మరి నిశ్చయంగా అదే మాట అంటారు కదా. కాబట్టి మీరు భయపడకండి. మనుషుల చేత విసర్జించబడినప్పటికీ మీరు ఏర్పరచబడిన వారు, మీరు సజీవమైన రాయిలుగా, మీరు దేవుని మందిరంగా కట్టబడుతున్న వారు, పరిశుద్ధ యాజకులుగా ఉండబట్టుకు మీరు పిలువబడిన వారు, సజీవమైన రాళ్ళు మీరు అని ప్రభు బలపరుస్తున్నాడు. కాబట్టి నా ప్రభు అన్ని కోణాల్లో మనకు సరిపోయిన వాడు. మనకు ఆయన మూలరాయి, మనం ఆయన మీద కట్టబడుతున్నాము. పరలోక రాజ్యములు నూతన యెరూషలేముగా. ఈ నా దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.